ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారము. నేను వచ్చేసి ఇప్పుడు చిన్నంపల్లి స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి దారి చూపిస్తున్నాను. అనంతపురం నుండి 9 కిలోమీటర్లు 10 కిలోమీటర్ అట్లా వస్తే కుడివైపున చిన్నంపల్లి అనేసి వస్తుంది. అలా వెళ్ళాలి. కళ్యాణదుర్గం నుండి వచ్చే వాళ్ళైతే బొట్టిపల్లి దాటితేనే ఎడం పక్కన వస్తుంది. చిన్నంపల్లి బాగా గుర్తుపెట్టుకుంటే చిన్నంపల్లి స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి అని ఇలా పెద్దగా బోర్డు రాసి ఉంటుందన్నమాట. మనకి రోడ్లోనే పెట్టింటారు. ఇలానే లోపలికి 1 కిలోమీటర్ పోతే గుడి వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు గర్భగుడి ముందర ఉన్న మంటపము వీడియో తీస్తున్నాను నేను. ఈ గర్భగుడి వచ్చేసి అప్పట్లో కట్టిండేది పడిపోయింది అనమాట. అప్పట్లో చిన్నగా ఉండేదంట, మళ్ళా ఇది కట్టారు. ఇప్పుడు ఇది కూడా తీసేసి పెద్దగా కడతారంట, చాలా పెద్దగా. కాకపోతే ఎవరైనా భక్తులు శనివారం పూట వస్తే ఇక్కడ చాలా బాగుంటుంది. పూజలు చేస్తారు, భజనలు చేస్తారు స్వామి వారికి. ఎవరైనా రావచ్చు. ఇక్కడ నిద్ర చేయాలనుకుంటే నిద్ర కూడా చేయొచ్చు శనివారం పూట. గుళ్ళోనే పడుకోవచ్చు. అక్కడే దగ్గరలో ట్యాంక్ ఉంది, నీళ్ల ట్యాంకు. మగాళ్ళు కడుక్కోవడానికి, స్నానం చేయడానికి, కూర్చోవడానికి చెట్లు ఉన్నాయి, నీడ ఉంది. అలాగే ఒకటి బాత్రూమ్ కూడా ఉందంట ఫ్రెండ్స్. ఎవరైనా వస్తే ఉండడానికి ఆ బాత్రూమ్ వాడుకోవచ్చు. స్నానానికి అంతా ఏం ఇబ్బంది లేదు. ఏం ఫ్రెండ్స్, పక్కనే నల్లమ్మ గుడి ఉంది, అమ్మవారిది. ఆ గుడి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లోపల గర్భగుడి లోపల ఇది స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఇటుకు వచ్చి, నేనైతే లోపలికి వెళ్ళి ఇలా స్వామివారిని వీడియో తీసుకోవచ్చా అని వాళ్ళ పర్మిషన్ తీసుకొని తీసుకోమన్నారు. నేను తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాడు స్వామి. స్వయంభు అన్నమాట. మీరు ఎప్పుడైనా కానీ వెళ్ళొచ్చు శనివారం పూట. దగ్గర అనంతపురంలో ఉన్న వాళ్ళకి చాలా దగ్గర ఫ్రెండ్స్. అనంతపురం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా దగ్గర ఈ వెంకటేశ్వర స్వామి. చిన్నంపల్లి బాగా గుర్తుపెట్టుకోండి. పల్లెని అనంతపురం నుండి దగ్గర ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. పక్కన నల్లలమ్మ గుడి, అమ్మవారి గుడి ఉంది. అక్కడ కూడా చాలా బాగుంటుంది. అమ్మవారు పక్కనే ఉంది, అక్కడ కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ కృతజ్ఞతలు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి దేవస్థానాలకు సంబంధించిన వీడియోని 10 మందికి చేరేలా చేయండి ఫ్రెండ్స్. బ్రేక్ డాన్సులు, టిక్ టాక్లు అట్లాంటివి అయితే షేర్లు చేస్తారు, లైక్లు చేస్తారు, 100 మందికి తెలిసేలా చేస్తారు. ఇలాంటి దేవుళ్ళ గురించి, మన ఏదైనా పురాతన కట్టడాల గురించి అలా చేస్తే మాత్రము ఒకరికి పంపిల్లన్నా ఇబ్బంది, మనం చూడాలన్నా కూడా మనకి బేజారు వస్తుంది కదా ఫ్రెండ్స్. అలా కాకుండా కొద్ది భక్తితో 10 మందికి చేరవేయండి. పెద్దవాళ్ళు కూడా ఉంటారు, పెద్దవాళ్ళు కూడా చూస్తారు. ఇది ఫ్రెండ్స్, ఇదే నల్లలమ్మ గుడి, చాలా బాగుంటుంది. ఈ గుడిలో కూడా మనం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని రోజంతా చూసి మీరు లైక్ చేసినా కూడా అది ప్రమోట్ కాదు. వీడియోని కనీసం సగం పైన చూస్తే అప్పుడు వీడియో ప్రమోట్ చేస్తుంది యూట్యూబ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చిన్నంపల్లి నా ఛానల్ని కాస్త ఎంకరేజ్ చేయండి. నేను లాభం కోసం చేయడం లేదు, ఏదైనా 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నీళ్ల ట్యాంక్ అనమాట. మనకి తాగడానికి కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మహాలు గడుపుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు.